హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈరోజు వీడియోలో కింగ్ సైజ్ బెడ్షీట్స్ చూపించబోతున్నానండి. చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ మనం బెడ్షీట్స్ వీడియో చేస్తున్నాం. ఈరోజు చూపించేవన్నీ కూడా ప్రతి డిజైన్కి 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఒక కలరు స్ప్రెడ్ చేసి చూపిస్తాము, ఒక కలర్ వచ్చేసి ఈ బెడ్షీట్ పైన పెడతాము. మీరు సేమ్ అదే డిజైన్ వస్తుంది కాబట్టి ఈజీగా మీకు ఎలా ఉంటుంది అనేది అర్థమవుతుంది. తర్వాత నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చీరలైనా బెడ్షీట్లైనా ఫ్యాబ్రిక్ కూడా చాలా క్లియర్గా చెప్తాను. బెడ్షీట్స్ 100% కాటన్ అని చెప్తున్నా కూడా మళ్ళీ అడుగుతున్నారండి. వాళ్ళు వాయిస్తో వీడియో చూడట్లేదో కావాలని అడుగుతున్నారో నాకు అర్థం కావట్లా. ఇదిగోండి, బెడ్షీట్ పైన కూడా ఉంటుంది మనకి 100% కాటన్ ఫ్యాబ్రిక్ ప్రీమియం కలెక్షన్ అని ఉంది, చూడండి. ఇదైతే నేను తయారు చేసేది కాదు కదా, బెడ్షీట్తో పాటే వచ్చింది కాబట్టి ఇకనైనా మీరు నమ్ముతారు అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. బెడ్షీట్ కలర్ వచ్చేసి బ్రౌన్ కలర్ అండి. తల దగ్గర నుంచి మిడిల్ వరకు షేడెడ్గా ఉంటుంది. బ్రౌన్ కలర్ పైన సేమ్ బ్రౌన్స్ అండ్ బేస్ కలర్ వైట్ కాంబినేషన్లో బుటాల్ లాగా మోటివ్స్ లాగా ఒక డిజైన్ అనేది వస్తుంది. దాని తర్వాత కాళ్ళ దగ్గర వచ్చేసి ఇదిగోండి లైట్ కలర్లో లైట్ బ్యాక్గ్రౌండ్లో ఈ డిజైన్ అంతా ఉంటుంది. ఇది ఎండ్ అయిన తర్వాత మళ్ళీ కింద కూడా డార్క్ బ్రౌన్, అంటే పైన కనిపించే బ్రౌన్ కన్నా డార్క్ బ్రౌన్లో సెల్ఫ్ ప్రింట్ స్టైల్లో ప్రింట్ అనేది ఉంటుందండి. అలాగే పిల్లో కవర్స్ కూడా ఇక్కడ కాళ్ళ దగ్గర లైట్ కలర్ ఏదైతే వచ్చిందో అదే కలర్కి అదే డిజైన్కి ఇక్కడ ఎడ్జ్లో ఏదైతే డార్క్ బ్రౌన్ సెల్ఫ్ డిజైన్ ఉందో అది ఒక ప్యానల్ లాగా ఒక సైడ్ ఇచ్చారు పిల్లో కవర్స్కి. ఇలా ఇవ్వడం కూడా ఒక డిఫరెంట్ లుక్లో బాగుంది. మంచి సైజులో వస్తాయండి పిల్లో కవర్స్ కూడా. అలాగే ఫస్ట్ అయితే నేను సైజ్ చెప్తాను. నేను వేసిన బెడ్ వచ్చేసి 6 అడుగులు వెడల్పు, 6.25 అడుగులు నిలువు, అంటే తలవైపు నుంచి కాళ్ళ వైపుకి ఉన్న సైజ్ అండి ఈ మంచం. దీని మీద ఉన్న పరుపు వచ్చేసి 8 అంగుళాల పరుపు వేసాం మేము. ఆ పరుపు పైన ఈ బెడ్షీట్ తలవైపు అయితే నేనేమి దాయలేదు, అంటే లోపలికి ఫోల్డ్ చేయలేదు, జస్ట్ తల దగ్గర నుంచి వేసాను. ఇక్కడ కింద మీకు ఎంత కిందకు వచ్చిందో తెలుస్తుంది. దీన్ని బట్టి మీరు ఫోల్డింగ్కి ఎంత ఫ్యాబ్రిక్ వస్తుంది అనేది కూడా అంచనా వేసుకోవచ్చు. సైడ్స్ కూడా చూడండి, 2 సైడ్స్ కూడా సమంగా ఉంటుంది. ఇది కింగ్ సైజ్ అండి, కింగ్ సైజ్ బెడ్షీటు. క్వీన్ సైజు కూడా వాడుకోవచ్చు, కాకపోతే ఫోల్డింగ్లో చాలా ఎక్కువ ఫ్యాబ్రిక్ వెళ్తుంది. కింగ్ సైజు బెడ్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ బెడ్షీట్ కాస్ట్ వచ్చేసి 1899 అండి. ఇప్పుడు మనం బ్రౌన్ కలర్ చూసాం కదా, దీనిలో సెకండ్ కలర్ ఏంటనేది చూద్దాం. సెకండ్ కలర్ వచ్చేసి గ్రే అండ్ డార్క్ బ్లూ ఈ కాంబినేషన్లో వస్తుందండి. బెడ్షీట్ ప్యాటర్న్ అంతా సేమ్ ఇలాగే ఉంటుంది, జస్ట్ కలర్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. ఈ బెడ్షీట్ కలర్ వచ్చేసి లైట్ గ్రీన్ అండి, చాలా లైట్ గ్రీన్. ఎంత అంటే క్రీమ్ కలర్ ఏమో అనిపించేంత, అంత లైట్ గ్రీను. పైన తల దగ్గర కొంత పార్ట్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది, అక్కడి నుంచి కొంత పార్ట్ సెల్ఫ్ ప్రింట్ లాగా ప్రింట్ వచ్చింది. ఆ తర్వాత మెహందీ గ్రీన్ షేడ్స్తో ట్రీస్ ప్రింట్ కిందంతా వచ్చింది కాళ్ళ దగ్గర వచ్చేసి. ఆ తర్వాత ఒక ప్యానల్ లాగా, అంటే ఇక్కడ స్టాప్ అవుతున్నట్టుగా ఒక ప్యానల్ లాగా ఇచ్చి కింద చెక్స్ ప్యాటర్న్లో మెహందీ గ్రీన్తోనే సెల్ఫ్ ప్రింట్ లాగా ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుందండి బెడ్షీటు. ప్లెజెంట్గా కావాలి కానీ కాంట్రాస్ట్ కలర్స్తో కావాలి అనుకుంటే ఈ బెడ్షీట్ ఖచ్చితంగా నచ్చుతుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాటన్ అండి. ప్రైస్ ఎంతమ్మా ఇది? 1899 అండి. పిల్లో కవర్స్ కూడా పైన మధ్యలో బెడ్షీట్ మధ్యలో ఏ డిజైన్ అయితే వచ్చిందో అదే డిజైన్ పిల్లో కవర్స్ పైన కూడా ఇచ్చారు. అంటే ఆల్మోస్ట్ సెల్ఫ్ ప్రింట్ లాగా అనిపించేట అనమాట. ఇందులోనే ఇంకొక కలర్ అవైలబుల్ ఉందండి, అది కూడా చూద్దాం. సెకండ్ కలర్ వచ్చేసి చాలా లైట్ ఐవరీ కలర్ లాగా ఉంటుందండి. దానిపైన బ్రౌన్ షేడ్స్తో ఈ ట్రీస్ డిజైన్ అనేది వచ్చింది. ఓన్లీ కలర్ కాంబినేషన్ చెప్తున్నాను నేను. డిజైన్ అంతా కూడా సేమ్ టు సేమ్ మనం ఇప్పుడు స్ప్రెడ్ చేసిన బెడ్షీట్ లాగానే ఉంటుంది. ఈ బెడ్షీట్ కలరు లైట్ మావ్ కలర్ అండి, చాలా లైట్ మావ్ కలరు. అసలు బెడ్షీట్ అయితే మామూలుగా లేదు. పైన అంతా అంటే బెడ్షీట్లో హాఫ్ లెంత్ వరకు
స్టార్స్ అండి, చిన్న చిన్న వైట్ కలర్ స్టార్స్. నాకు అదైతే భలే నచ్చేసింది. అక్కడి నుంచి ఆల్మోస్ట్ హాఫ్ లెంగ్త్లో కిందకంతా కూడా మళ్ళీ వైట్ అండ్ మావు కలర్తోనే ప్రింట్ వచ్చింది. చాలా చాలా బాగుంది బెడ్షీట్ అయితే. ఆల్మోస్ట్ సెల్ఫ్ ప్రింట్ స్టైల్లో ఉంది, కానీ అక్కడక్కడ కాంట్రాస్ట్ కూడా ఇచ్చారు. చాలా అందంగా, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. కింది వైపు ఏదైతే డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ని ఫుల్ ప్రింట్గా పిల్లో కవర్స్ అయితే ఇచ్చారండి. సూపర్గా ఉన్నాయి. అసలు స్టార్స్ చూసారా పైన హాఫ్లో ఎంత అందంగా ఉన్నాయో, చాలా చక్కగా ఉన్నాయి. ఈ బెడ్షీట్ కూడా కింగ్ సైజేనండి, ప్యూర్ కాటను. కాస్ట్ వచ్చేసి 1899. ఇందులో ఇంకొక కలర్ ఉంది, అది ఎలా ఉందో కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి ఒకలాంటి గ్రేష్ బ్లూ అండి, లైట్ షేడ్. చాలా చాలా బాగున్నాయి. రెండు కూడా కలర్స్ అద్భుతంగా ఉన్నాయి. కొంతమంది ఏంటంటే 2 బెడ్రూముల్లోకి ఒకటే కలర్లో ఒకటే డిజైన్లో 2 కలర్స్ తీసుకొని వేస్తూ ఉంటారు. అంటే మాస్టర్ బెడ్రూమ్ కాకుండా చిల్డ్రన్స్ బెడ్రూమ్స్ కనుక 2 సెపరేట్గా ఉంటే పిల్లలిద్దరికి కూడా 2 ఒకటే డిజైన్ ఉన్నవి కలర్స్ తేడాతో తీసుకుని వేస్తూ ఉంటారు. అలా కనుక మీకు పాప బాబు బెడ్రూమ్స్ సెపరేట్గా ఉన్నట్లయితే మావు కలర్ ఏమో పాప బెడ్రూమ్లోను, ఈ గ్రే కలర్ ఏమో బాబు బెడ్రూమ్లోను వేసి చూడండి, చాలా అందంగా ఉంటాయి. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చాయి. బెడ్షీట్ కలర్ క్రీమ్ కలర్ అండి. ఈ బెడ్షీట్ మీకు డిజైన్ ఇంకా క్లియర్గా తెలియడం కోసం తల వైపున ఒక 1 ఫీట్ నేను ఫోల్డ్ చేశాను. అప్పుడు మీకు ఇక్కడ లెగ్స్ దగ్గర ఎడ్జ్లో ఏదైతే వచ్చిందో ఆ డిజైన్ కూడా కనిపిస్తుంది అన్నమాట. ఇక క్రీమ్ కలర్ ఎండ్ అయిన తర్వాత ఇక్కడంతా కూడా గ్రీన్స్, అలాగే డార్క్ వైన్ కలరు, వక్క రంగు అంటారు కదా, ఆ షేడ్లో ఈ డిజైన్ అయితే వచ్చింది. ఈ ప్రింట్ స్టైల్ అయితే జైపూర్ ప్రింట్ స్టైల్లో ఉందండి. జామెట్రికల్ అండ్ ఫ్లోరల్ కలిసి వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్రింట్. అట్లాగే ఇక్కడ 2 బోర్డర్స్ లాగా ఇచ్చారు. ఆ బోర్డర్స్ తర్వాత కిందంతా కూడా డార్క్ వైన్ కలర్ వైట్ కాంబినేషన్లో జిగ్జాగ్ లైన్స్ లాగా డిజైన్ అయితే ఉంది. ఇదే కలర్ కాంబినేషన్లో ఇదే డిజైన్ని బ్యాక్గ్రౌండ్గా తీసుకుని ఆ వైట్ కోన్స్ లాంటివి ఇచ్చారన్నమాట పిల్లో కవర్స్కి. చాలా బాగుంది. పిల్లో కవర్స్ కూడా భలే అందంగా ఉన్నాయి. అక్కడంతా ప్లెయిన్ ఉంది కదండి, పైన పార్ట్ అంతా ఆ పిల్లో కవర్స్ చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తున్నాయి. బెడ్షీట్ అయితే సూపర్ బ్యూటిఫుల్ ఉంది, ప్లెజెంట్గా ఉంటూనే అట్రాక్టివ్గా ఉంది. ఇందులో ఇంకొక కలర్ ఉంది, అది ఎలా ఉందో చూద్దాం. కొంచెం వైట్లోనే ఒకలాంటి షేడ్ అండి, కంప్లీట్ మిల్క్ వైట్ కాకుండా ఒక డిఫరెంట్ షేడ్లో మెహందీ గ్రీన్ కాంబినేషన్తో సెకండ్ బెడ్షీట్ అనేది వచ్చింది. నేను ముందు చెప్పినట్టుగా మనకి 2 బెడ్రూమ్స్లోనూ సేమ్ డిజైన్ వేయాలనుకుంటే ఇవాళ చూపించేవన్నీ కూడా ఒక డిజైన్తో 2 కలర్స్ చూపిస్తూ వస్తున్నాం. ఆ కాన్సెప్ట్ దృష్టిలో పెట్టుకుని నేను ఇలా చూపిస్తున్నాను ఈరోజు. మీరు అలా కూడా ట్రై చేయొచ్చు. ఈ బెడ్షీట్ అయితే అసలు స్పెషల్ అని చెప్పొచ్చండి. డిఫరెంట్ స్టైలు, ఆమ్రే స్టైల్ అంటారు కదా, అదనమాట. అంటే బ్లూ కలర్లో చాలా లైట్ షేడ్తో స్టార్ట్ అయ్యి కొంచెం ఇలా పెరిగిన కొద్దీ కాళ్ళ వైపు వచ్చిన కొద్దీ కొంచెం డార్క్ షేడ్కి వెళ్తూ ఉంటుంది. షేడెడ్గా వస్తుందండి బెడ్షీట్ వచ్చేసి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ముఖ్యంగా పెద్దవారు, వయసులో పెద్దవారు ఉంటే కనుక వాళ్ళకి కంటికి ప్రశాంతంగా పెద్ద పెద్ద పువ్వులు, ఆకులు ఇలాంటి హరీబరీ డిజైన్స్ ఏమీ లేకుండా ప్లెజెంట్గా ఉండాలనుకుంటే కనుక ఇదిగోండి ఈ బెడ్షీట్ అద్భుతంగా ఉంటుంది. ఒక క్లాసీ లుక్, బ్యూటిఫుల్ లుక్, ప్లెజెంట్ లుక్ చాలా బాగుంటుంది. మంచం మీద అలా మంచాన్ని చూడగానే మంచం మీద వాలాలనిపిస్తుంది, అలా పడుకోగానే ప్రశాంతంగా నిద్ర పట్టేస్తుంది. అంత ప్లెజెంట్ లుక్ ఉందన్నమాట. దీన్ని ఆమ్రే స్టైల్ అంటారు. తలవైపు ఒక 1 ఫీట్ నేను ఫోల్డ్ చేశానండి. అక్కడి నుంచి మీకు కనిపించేదంతా కూడా ఒక 3 షేడ్స్లో వస్తుంది. అయితే ఈ డార్క్ షేడ్ దగ్గరకు వచ్చినప్పుడు అండి లైట్గా తెలియకుండా ఒక చిన్న సెల్ఫ్ ప్రింట్ కెమెరాలో అస్సలు క్యాప్చర్ అవ్వదు. డైరెక్ట్ చూసేటప్పుడు కూడా చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కానీ ఆ సెల్ఫ్ ప్రింట్ అనేది కనపడదు. అయితే ఇదే బెడ్షీట్లో ఇంకో కలర్ కూడా ఉంది. ఆ కలర్ కూడా సూపర్ బ్యూటిఫుల్ ఉంది. ఇప్పుడు మీకు చూపించేస్తాను. ఏ డిజైను లేకపోయినా ఎంతో అందంగా ఉన్న ఈ బెడ్షీట్ చూపిస్తూ
నేను పిల్లో కవర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం మర్చిపోయాను, కానీ మీరు చూసేసారు కదా. ఇక సెకండ్ కలర్ వచ్చేసి కొంచెం బ్రౌన్ మావ్ మిక్స్ అయిన షేడ్ లాగా ఉంటుందండి. ఇది కూడా చాలా బాగుంది. ఇలాగే బెడ్ పైన వేసినప్పుడు లైట్ నుంచి డార్క్ వరకు షేడెడ్గా ఉంటూ ఇంతే అందంగా ఉంటుందండి. అది కూడా గ్రీన్ షేడ్ అండి, ఒకలాంటి డిఫరెంట్ గ్రీన్ షేడు. ముఖ్యంగా ఈ బెడ్షీట్ చిన్నపిల్లలు ఉండి మాపుకి ఆగాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా తీసుకోండి. చాలా బాగుంది. ఇది డిజైన్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంది. బాక్స్ ప్యాటర్న్లో మధ్యలో డిజైన్ వస్తుంది. తల వైపు నేను ఫోల్డ్ చేయలేదు. ఒక 1 ఫీట్ ఫోల్డ్ చేసి ఉంటే ఈ బాక్స్ మీకు మధ్యలోకి వచ్చి చాలా బాగా కనిపించేది. నేను ఫోల్డ్ చేయలేదు. కాళ్ళ దగ్గర కూడా ఈ డార్క్ కలర్ గ్రీనే వస్తుంది కాబట్టి మీకు మాపుకి బాగా ఆగుతుంది. చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా ఇది పర్చేస్ చేయండి. 4 వైపులా కూడా బాక్సులుగా డిజైన్ వచ్చింది. ఈ మధ్యలోనేమో లైట్ గ్రీన్ కలర్తో ఒకలాంటి ప్రింట్ అనమాట, జామెట్రికల్ ప్యాటర్న్లో ప్రింట్. దాంతో పాటుగా 4 వైపులు వచ్చిన బాక్సులన్నీ కూడా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. అట్లాగే పిల్లో కవర్స్, అసలు బెడ్షీట్ ఒరిజినల్ కలర్ గ్రీన్ ఏదైతే ఉందో ఆలివ్ గ్రీన్ అట్లా అనొచ్చేమో, ఆ షేడ్ పైన సేమ్ బెడ్షీట్లో వచ్చిన డిజైన్తోనే ఒక సైడ్ ప్యానల్స్ లాగా ఇచ్చి డిజైన్ ఇచ్చారు. పిల్లో కవర్స్ కూడా మురికికి ఆగుతాయండి. బెడ్షీట్ పిల్లో కవర్స్ రెండు కూడా యూనిక్ కలర్ కాంబినేషన్లో డిఫరెంట్ డిజైన్తో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇదే బెడ్షీట్లో ఇంకో కలర్ ఉంది, ఎలా ఉందో చూద్దాం. ఈ కలర్ కూడా సెకండ్ కలర్ కూడా బాగా మాపుకి ఆగే కలరేనండి. అటు బ్రౌన్ కలరు ఇటు మావు కలర్కి మధ్య షేడ్గా ఉంది. అంటే ఇప్పుడు ఈ 2 బెడ్షీట్లు కూడా కలర్స్ కొత్తగా ఉన్నాయండి. రెగ్యులర్ టోన్స్ కాకుండా డిఫరెంట్గా ఉన్నాయి కలర్స్. 2 కూడా మాపు కాగుతాయి. చాలా చాలా బాగున్నాయి. ప్యూర్ కాటన్ కింగ్ సైజ్ బెడ్షీట్స్ అండి. చూసారు కదండి, చాలామంది ఈ వారంలో బెడ్షీట్స్ కోసం మెసేజ్ చేశారు. అందుకని ఇవాళ బెడ్షీట్స్ వీడియో తీసాము. బెడ్షీట్ వీడియో చేసే లోపు చీరల వీడియోలు అయితే ఒక 4-5 తీసేయొచ్చండి. అంత ఎఫర్ట్స్ పెట్టాలి. అందుకనే ఇవి చేయలేకపోతున్నాం, లేట్ అయిపోతుంది. ఈరోజైతే ఈ వారం చాలామంది అడిగారని చెప్పి నేను ఓపిక చేసుకుని బెడ్షీట్స్ అనేవి చేశాను. చాలా బ్యూటిఫుల్ డిజైన్స్. అలాగే 2 బెడ్రూమ్స్కి సేమ్ డిజైన్ కాన్సెప్ట్ కోసం ఇవాళ ఇలా చూపించాను. అట్లాగే మీరు పర్చేస్ చేసేటప్పుడు మీకు నచ్చిన బెడ్షీట్ని స్క్రీన్ షాట్ తీసి ఓపెన్ అయితే ఓపెన్ అని, ఫోల్డింగ్ అయితే ఫోల్డింగ్ 1 అని చెప్పి నాకు బుక్ చేసుకోండి. ఎందుకంటే మీరు అడిగింది మారకుండా రావడం కోసం కొంచెం క్లారిటీ అయితే మెయింటైన్ చేయండి. అలాగే చాలామంది వీడియో మేము లేట్గా చూస్తున్నాము, ఐటమ్స్ సేల్ అయిపోతున్నాయి అంటున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ ఎంచుకొని బెల్ బటన్ క్లిక్ చేస్తే వీడియో రాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఇమీడియట్గా చూసి వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోవడం మీకు రాకపోతే పిల్లల్ని అడగండి. ఎందుకంటే మన వీడియోస్ చాలామంది చూసేవాళ్ళు మిడిల్ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు. కొంతమందికి సబ్స్క్రైబ్ చేసుకోవడం అది రాదు. కాబట్టి చెప్తున్నాను, మీ పిల్లలతో ఒకసారి సబ్స్క్రైబ్ చేయించుకోండి. మరిన్ని బ్యూటిఫుల్ ఐటమ్స్తో నేను ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.